వెల్కమ్ బ్యాక్. కడప జిల్లాలో ఇంటర్ పరీక్షల కోసం 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 17,000 మంది జిల్లా వ్యాప్తంగా పరీక్షలు రాస్తున్నారు. పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకే విద్యార్థులను లోపలికి అనుమతించారు. కడప జిల్లాలో ఇంటర్ పరీక్షలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలో ఎగ్జామినేషన్ సెంటర్లలో అన్ని ఏర్పాటు చేసింది. విద్యార్థులు పరీక్ష రాయడానికి వీలుగా అన్ని బల్లలు ఏర్పాటు చేసింది, ఫ్యాన్లు సౌకర్యం కల్పించింది. అట్లాగే ప్రతి ఛాంబర్లో కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. కడప జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం 63 సెంటర్లో దాదాపు 33,000 మంది పైసలకు విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్ష రాయబోతున్నారు. ఇవాళ సంబంధించినటువంటి సాంస్క్రిట్ అండ్ తెలుగు పరీక్షలు రాసేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులు ఇప్పటికే రావడం జరిగింది. మనం చూడొచ్చు, ఇది గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతి ఛాంబర్లో కూడా సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. తర్వాత వచ్చేసి విద్యార్థులు కూర్చోడానికి అనువైనటువంటి ప్రతి టేబుల్కు 2 విద్యార్థులు కూర్చునే విధంగా గాలి వెలుతురు ఉండే స్పష్టంగా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం ఒకసారి చూడొచ్చు, ఈ నేపథ్యంలో మొత్తం చుట్టూ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. తర్వాత ఏదైతే కళాశాల నిర్వాహకులు ఉన్నారో, ఎగ్జామినర్స్ ఉన్నారో, పూర్తి కూడా అన్ని చర్యలు తీసుకున్నారు. మనం చూడొచ్చు, నోటీస్ బోర్డులు ఏర్పాటు చేశారు. నోటీస్ బోర్డు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా తమ సెంటర్లో ఛాంబర్ ఏదైతే గదిలోకి వెళ్ళి పరీక్ష రాయాలో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ప్రకారం కూడా ప్రత్యేకంగా కేటాయించి నోటీస్ బోర్డు మీద వేయడం జరిగింది. విద్యార్థులు ఫస్ట్ రోజు ఎగ్జామ్ కావడంతో అందరూ జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అధికారులు కూడా పకడ్బందీ ఏర్పాటు చేశారు. అన్ని సీసీ కెమెరాల ద్వారా అనుక్షణం పర్యవేక్షిస్తూ, అలాగే జిల్లా కేంద్రంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కూడా ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఎగ్జామ్ను కూడా, ప్రతి కదలికను కూడా పరిశీలించే అవకాశం ఉంది. అట్లాగే ఏదైనా ఆరోపణలు కానీ ఏదైనా సమస్యలు తలెత్తే వెంటనే పరిష్కరించేందుకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మొత్తం 3 స్క్వాడ్స్తో పాటు 5 సిట్టింగ్ స్క్వాడ్స్, తర్వాత 2 డిపిఎల్ను కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళు ఏంటంటే నిరంతరం పరీక్షా హాల్లో ఏం జరుగుతుంది, విద్యార్థులు ఏ రకంగా పరీక్ష రాస్తున్న అనే విషయాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు కూడా ఇంటర్మీడియట్ పరీక్షను పర్యవేక్షిస్తుంటారు. ఇది కడప జిల్లాలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, కడప.